ఫ్రెండ్స్, నేను మీ జయాని. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. నేను కొత్తగా నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకుంది మీకు నేర్పిస్తున్నాను. యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న పర్ఫెక్ట్గా ఉంది. మీకు నేర్పుతాను చూడండి. నా యూట్యూబ్ థంబ్నెయిల్ ఎట్లా ఉండిద్దంటే, కొత్తగా నేర్చుకున్న చూడొచ్చు నా యూట్యూబ్ థంబ్నెయిల్. కొత్తగా రెండు ట్రై చేశాను. సూపర్గా అయితే ఉన్నాయి. కాకపోతే కొంచెం ఓకే నేర్చుకుంటున్నాను కాబట్టి బాగానే ఉన్నాయి. కొంచెం అప్డేట్ అవ్వాలి. మీరు కూడా నేర్చుకుంటారని చెప్పి చూపిస్తున్నా. యూట్యూబ్ థంబ్నెయిల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి పిక్సెల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. పిక్సెల్ యాప్ మీకు కూడా తెలుసు. పిక్సెల్ యాప్లో ఓపెన్ చేయగానే ఇట్లా వస్తుంది. అప్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ క్లిక్ చేసి ఇమేజ్ సైజ్, ఇందులో మనకి యూట్యూబ్ థంబ్నెయిల్. ఓకే, ఇది మన యూట్యూబ్ థంబ్నెయిల్. ఈ న్యూ టెస్ట్ది డిలీట్ చేసేద్దాం. మనకి కలర్స్ కావాలంటే కలర్స్, ఏది కావాలంటే తీసుకోవచ్చు. మనం కలర్స్ ట్రై చేద్దాం. సింగిల్ కలర్, వైట్, బ్లాక్, వైట్, ఆరెంజ్, ఎనీ కలర్. ఇక్కడ కలర్స్ ఉన్నాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్ 2 సైడ్స్ కలర్స్ కూడా ఉంటాయి. కిందకి వస్తే 2 సైడ్స్ చూసారా, బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ వైట్. అట్లానే ఆరెంజ్లో ఈ టైప్, ఎల్లో టు బ్లూ, 2 కలర్స్ బాగున్నాయి కదా. ఇందులో ఇట్లా కూడా ఉంది ఆప్షన్, మనకి ఎట్లా కావాలంటే అట్లా. చాలా బాగుంది కదా. సెంటర్ తీసుకోవచ్చు, టోటల్లీ బ్లాక్, ఇక్కడ సైడ్లో వైట్, మళ్ళీ వైట్ ఇక్కడ తీసుకొని బ్లాక్ సైడ్ తీసుకోవచ్చు. ఆఫ్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది కదా, చాలా బాగుంటుంది. మనం ప్లెయిన్ కలర్ తీసుకుందాం ఒకటి, బ్లాక్. మీకు నచ్చిన కలర్ ఏముంటుంది? నాకైతే ఆరెంజ్ ఇష్టం. ఓకే, ఆరెంజ్కి వెళ్దాం. ఇప్పుడు ఆరెంజ్లోకి వెళ్ళి మనం ఇప్పుడు థంబ్నెయిల్కి 2 సైడ్స్ ఉంటాయి. అంటే మనకు నచ్చినట్టుగా ఓన్లీ పేర్లు, ఒక ఫోటో అట్లా కాకుండా 1 సైడ్ ఒక కలర్, అక్కడ మన ఫోటో ఇచ్చి సైడ్లో నేమ్స్, టెస్ట్లు అలా కూడా పెట్టుకోవచ్చు. చూపిస్తాను. నేను నేర్చుకున్నా మీకు నేర్పుతున్నా. నచ్చితే ఒక్క లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఇక్కడికి వస్తే ఇక్కడ ట్రాన్స్పరెంట్లో నొక్కి మధ్యలోది మళ్ళీ మిడిల్ నొక్కితే ఇక్కడ డ్రా ఉంది కదా, డ్రాలో నొక్కగానే మనకి వైట్ కలర్ కావాలి. వైట్ కలర్ తీసుకొని ఇట్లా మెల్లగా స్లోర్ చేయండి. ఇక్కడ పిన్ సైజ్ 14 అని ఉంది. మనకి 14 అవసరం లేదు, కొంచెం తక్కువ చేసుకుందాం. 6 పెట్టుకుందాం. 6కి మనం ఇప్పుడు ఫోటో కోసం ఒక చిన్న సైడు, ఒక ప్లస్ ఫోటో కోసం బ్యాక్గ్రౌండ్, మన ఫోటో బ్యాక్గ్రౌండ్కి చూస్తున్నారు కదా నేను ఏం చేస్తున్నానో. ఇట్లా మన సైడు ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫోటో పెట్టుకుంటాము. ఆ ఫోటో కోసం సైడ్ మొత్తం స్క్రబ్ చేసేస్తున్నాం, అంటే స్క్రాచ్. చేసాం కదా. ఇందులో ఇంకో స్క్రాచ్ కూడా చేసుకోవచ్చు. అంటే కొంచెం టెస్ట్, మన ఏమైనా ఒక లెటర్ మంచి డిజైన్ తోటి చేయాలంటే ఇక్కడ అట్లా ఒకటి చూడండి. నచ్చితేనే లైక్, సబ్స్క్రైబ్ చేయండి, పర్వాలేదు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఓకే చేసి డౌన్లోడ్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. బ్యాక్ ఓకే చేయగానే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, సేవ్ ద ఇమేజ్. కస్టమ్లోకి వెళ్ళి అల్ట్రాలో సేవ్ చేసుకోవాలి. అల్ట్రాలో సేవ్ టు, ఈ ఫోటో మనకి సేవ్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ మిడిల్లో రాగానే ఇంపోర్ట్ ఉండిద్ది. ఇంపోర్ట్ నొక్కగానే మనం డౌన్లోడ్ చేసుకుంది ఫోటో ఇది ఉంది. ఓకే చేసుకోవాలి.
కనిపిస్తున్నాయి కదా మనం చేసిన స్క్రాచెస్. ఇది ఓకేనా. ఈ పైన 3 డాట్స్ కింద ఒక ఫోటో అప్ అయినట్టు ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, లాక్ చేసుకోండి, మళ్ళీ దాని లోకంగా వెళ్ళిపోతుంది. ఇది ఇందులో మనం మీ ద బెస్ట్ ఫోటో ఏది ఉన్నా పర్వాలే, నేను నా ఫోటో పెడతాను. ఓకే, సైజ్ చిన్నగా పెద్దగా ఎట్లయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది నా ఫోటో. ఇప్పుడు మనకి ఇక్కడ యూట్యూబ్, మెయిన్ యూట్యూబ్. ఇప్పుడు థంబ్నెయిల్ మీద యూట్యూబ్ ఫోటో, ఇమేజ్ డౌన్లోడర్. ఇమేజ్ డౌన్లోడర్లోకి వెళ్తే మీకు అంటే ఏది కావాలంటే అది, కాపీరైట్ సేమ్ రావు. ఇందులో మనం యూట్యూబ్ ఇందులో ఏదైనా తీసుకోవచ్చు మనం. చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో, ఏది కావాలంటే తీసుకోవచ్చు. సూపర్గా ఉన్నాయి కదా. మనం ఇది తీసుకుందాం, డౌన్లోడ్. ఇది కూడా తీసుకుందాం, డౌన్లోడ్ అయింది కదా. మనం ఇక్కడి నుంచి మళ్ళీ పిక్సెల్ ల్యాప్లోకి ఇంపోర్ట్, అవి డౌన్లోడ్ అయినాయి వచ్చింది. ఓకే, సైజ్ చిన్న చేసేయాలి. చూడండి చాలా ఈజీగా ఉంది. యూట్యూబ్ కొంచెం పెద్దగా, కొంచెం స్లైడ్ ఇక్కడ పెడదాం. బాగుంది, అక్కడ బాగుంది. మీకు చేస్తున్నాను చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంపోర్ట్ యూట్యూబ్, ఇది మనం సైజ్ చిన్న చేద్దాం, ఇట్లా చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇట్లా చేద్దాం. చూడండి యూట్యూబ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది లాక్ అంతే. ఇప్పుడు మనం టెస్ట్లోకి వెళ్దాం. ఇక్కడ ఏ అని ఉంది కదా, ఏ మీద క్లిక్ చేసి టెస్ట్లోకి వెళ్ళి ఎడిట్ నొక్కి ఇందులో థంబ్నెయిల్, ఓకే. ఇక్కడ థంబ్నెయిల్ ఉంది కదా, ఈ థంబ్నెయిల్ని సైజ్ పెద్దగా, ఇక్కడ ఇందులో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్టైల్ కొంచెం బిగ్. ఓకే, ఇది కలర్స్ చేసుకుందాం. కలర్స్లో మనం 2 టైప్ కలర్స్ ఉన్నాయి. సేమ్ ఇందాకనే బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది, సేమ్ బ్యాక్గ్రౌండ్ లాగానే ఒకటి డైరెక్ట్ కలర్, ఒకటి 2 కలర్స్. మనం డైరెక్ట్ కలర్ ఈ థంబ్నెయిల్. ఓకే, షాడో ఎనేబుల్ చేసుకోవాలి, రైట్. ఇన్నర్ షాడో ఎనేబుల్, రైట్. చూసారా థంబ్నెయిల్ ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇప్పుడు మళ్ళీ ఏలోకి వెళ్ళి హౌ టు మేక్ థంబ్నెయిల్, ఇక్కడ మనం ఓకే ఇక్కడ పెడదాం. చూసారా చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు మనం దీనికి కలర్ వేద్దాం. సేమ్ రెడ్ వేద్దాం, బ్లాక్ వేద్దాం. బ్లాక్ కలర్, వేర్ ఇస్ ద కలర్స్, బ్లాక్ కలర్, డన్. అండ్ షాడో పెడితే లెటర్స్ కొంచెం లుక్ ఉంటాయి, చాలా లుక్ ఉంటాయి. ఇన్నర్ షాడో చూసారా లుక్ వచ్చింది, బాగున్నాయి కదా. కొంచెం ఇటు జరుపుకుందాం. యూట్యూబ్ దగ్గరలో, రైట్. యూట్యూబ్ హౌ టు మేక్ థంబ్నెయిల్, బాగుంది కదా. చాలా ఈజీ చేసుకోవచ్చు.
మీకోసమే తీస్తున్న వీడియో, కొంచెం నాకు వ్యూస్ పెరుగుతాయని. ఇప్పుడు మళ్ళీ టెస్ట్లోకి వెళ్ళి ఎడిట్. ఇప్పుడు కొంచెం మనం లెటర్స్ మారుద్దాం, హిందీలోకి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి, మిగతా రాష్ట్రాలన్నీ హిందీయే కదా, కొంచెం వ్యూస్ పెరుగుతాయని అంతే, ఏమనుకోకండి ఫ్రెండ్స్. కైసే బనానా, కైసే, ఓకేనా. కొంచెం ఇంగ్లీష్ వీక్, హిందీ వీక్, సారీ. कैसे बनाना और बनाए, बनाए, ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడదాం, సైజ్ కొంచెం పెద్దగా, కొంచెం. ఓకే, బాగుంది కదా thumbnail. ఇప్పుడు దీన్ని కలర్ చేద్దాం. కలర్స్, వాట్ ఈస్ ద కలర్? రెడ్ కలర్. ఓకే, షాడోస్. షాడో మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే కొంచెం లుక్ ఇచ్చేది అదే. ఇప్పుడు దీన్ని మనం లాక్ చేద్దాం, లాక్. ఓకే, ఇది మీ thumbnail. చూడండి ఎంత బాగుందో thumbnail, బాగా చేసాం ఎడిటింగ్. ఇది ఇప్పుడు మనం నెక్స్ట్ టైం యూజ్ చేసుకునే పని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సేవ్ ద ప్రాజెక్ట్, ఏదైనా ఒక లెటర్ ఒకటి ఓకే కొడితే సేవింగ్ డన్. ఇప్పుడు మనం ఇమేజ్, ఇందులో కస్టమ్స్లోకి వెళ్ళి ఏది నొక్కే అవసరం లేదు, డైరెక్ట్ సేవ్ టు గ్యాలరీ. సేవ్ గ్యాలరీ అయిపోయింది. చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు మనం గ్యాలరీలోకి వెళ్తే ఇగో ఇమేజ్, ఇది డైరెక్ట్ మనం యూట్యూబ్లో thumbnailగా పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది కదా, చాలా ఈజీగా ఉందండి. కొంచెం కష్టపడి చేసినందుకు చెప్తున్నాను. ఏంటంటే మీరు నాకు లైక్ కొడతారు, షేర్ కొడతారు, సబ్స్క్రైబ్ చేస్తారని. థ్యాంక్ యూ, మీ జయ. ఇంకా సెలవు.